UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎన్ని సినిమాలకి అయింది ప్రసాద్ గారు మీకు అలా? 3-4 movies. 3-4. కెన్ యూ నేమ్ దెమ్? It's ఇంకేంటి unnecessary. కాదు ఏదో సామెత చెప్పినట్టు పబ్లిక్ అందరికీ తెలిసిందే. వెన్ యూ టాక్ ఇట్ మస్ట్ బి లైక్ ఏ కేస్ స్టడీ ఫర్ ది పీపుల్ హూ టు ఫాలో యూ. ఇప్పుడు ప్యూర్గా ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ విశ్వప్రసాద్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే బ్లంట్గా చెప్పగలను, బట్ ఇట్ ఆల్సో హర్ట్స్ ద టెక్నీషియన్స్ అసోసియేటెడ్. ఇట్ ఈస్ నాట్ లైక్ హర్టింగ్ సార్. ఇది అందులో హర్టింగ్ ఏముంది? ఇప్పుడు మీరు ఎక్కడ మీ జడ్జిమెంట్ మిస్ అయింది, లేకపోతే అనుకున్న ప్రోడక్ట్ సరిగ్గా రాలేదు. నా జడ్జ్మెంట్ అనేది చాలా పెద్ద సబ్ టాపిక్. అది టు బి ఆనెస్ట్ నా జడ్జ్మెంట్ మినిమల్ గానే ఉంటుంది. అంటే ఐ డోంట్ మేక్ దట్, అంటే మీ జడ్జ్మెంట్ కాన్సెప్ట్ మీద బిలీవ్ అవుతాము. దాంట్లో జడ్జ్మెంట్ చేయడానికి యూ నీడ్ గో లాట్ మోర్ డీపర్. పెరిఫరల్ లెవెల్ అనాలిసిస్ లో ఐ కెనాట్ హ్యావ్ ఎ జడ్జ్మెంట్. యూ హ్యావ్ ఎ గట్ ఫీల్ ఆర్ ఏ హై లెవెల్. ఇది అంటే నేను డీప్కి వెళ్ళి సీన్ బై సీన్ ఫ్లో బై ఫ్లో చూసి దానిలో హౌ ఈస్ ద ఎమోషన్ ఆ లెవెల్కి వెళ్తే డెఫినెట్గా ఐ కెన్ సే హ్యావ్ ఎ జడ్జ్మెంట్. ఐ మిస్ మై జడ్జ్మెంట్. ఇక్కడ ఐ ఫెల్ట్ ఇట్ విల్ డూ వెల్ బట్ ఇట్ డింట్ వర్క్ ద వే అన్నది వేరు. అంటే జడ్జ్మెంట్ అనేది దట్ రిక్వైర్స్ టూ డీపర్ ఇన్వాల్వ్మెంట్ అన్న అనాలిసిస్. ఇప్పుడు జనరల్గా మీరు తక్కువ నిర్మాతల్లాగా అంటే కొందరు నిర్మాతలు, ఒక రామనాయుడు గారు కానీ, లేకపోతే ఒక అశ్విని దత్ గారు కానీ, లేకపోతే ఒక అల్లు అరవింద్ గారు కానీ, ఆ రోజు నుంచి మనం చూసుకుంటే అలాగే మీరు ఏదో వ్యాపారం చేసి దీనిలో కోట్లు సంపాదిద్దామని కాకుండా ఓ ప్యాషన్తో వచ్చారు ఇక్కడికి. మీరు దీనికి ఒక ప్లాట్ఫామ్, కన్స్ట్రక్టివ్గా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దీనికి ఒక పారాడైమ్ సెట్ చేసి సినిమాలు చేయాలి రెగ్యులర్గా అనే దాని మీద ఇక్కడ మీ వైపు నుంచి ఏమాత్రం మిస్ అయినా దట్ ఓన్లీ కాస్ట్స్ యువర్ రెప్యుటేషన్, మీ పేరు, మీ ప్రతిష్ట, మీ డబ్బు అన్ని దాంట్లో స్టేక్ అవుతాయి కదా. ఊరికే గట్ ఫీలింగ్ మీద సినిమాని ఎట్లా ప్రమోట్ చేస్తారు సార్? గట్ ఫీల్ మీద సినిమా ప్రమోట్ చేయాలంటే మీరు చెప్పిన జడ్జ్మెంట్లో ఒక కాన్సెప్ట్ మీద యూ హ్యావ్ ఎ అండర్స్టాండింగ్, దెన్ యూ హ్యావ్ ఎ టెక్నీషియన్స్ టు డూ. టెక్నీషియన్స్ అనుకున్న కాన్సెప్ట్ అంటే అనుకున్నది స్క్రీన్ మీద చూపెట్టగలిగినప్పుడు అది సక్సెస్ అవుతుంది. అది రిసీవ్ చేసుకున్నప్పుడు. అవును. ఇప్పుడు ఈగల్ అన్న సినిమా తీసినప్పుడు అనుకున్నదే వచ్చింది, కానీ పీపుల్ డిడ్ంట్ రిసీవ్ ఇట్ సేమ్ వే. ఆఫ్ కోర్స్. సో నేను ఈగల్ని ఎప్పటికి కూడా అది ఫెయిల్యూర్ అనుకో, బ్యాడ్ ఫిల్మ్ అని మీరు అనుకోరు? 100% అనుకోను. సో డెఫినెట్గా మేము పొజిషనింగ్ మిస్టేక్ అయింది. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం డిఫరెంట్గా చేసి ఉంటే దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు అనుకుంటారు. బట్ కొన్ని మిస్ఫైర్ అయి ఉంటుంది. అనుకున్న కాన్సెప్ట్ సినిమాలోకి రాకపోవడం, అది డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అంటే అది తీస్తున్నప్పుడు ఉన్న ఫోకస్ వెళ్ళిపోవడమో, లేకుంటే స్క్రిప్ట్ టైట్గా ఉండకపోవడం. అంటే డీటెయిల్ స్క్రిప్ట్, నాట్ ద బ్రాడర్ స్క్రిప్ట్. డీటెయిల్ స్క్రిప్ట్ అదే మీరే ఆ లెవెల్కి మనం వెళ్ళలేదు. అదే మీరు వెళ్ళలేదు. నేను కాదు, నేను వెళ్ళడం. నేను వెళ్తే నేను ఐ బికమ్ ఏ డైరెక్టర్, రైటర్ అవుతాను కదా. నేను ప్రొడ్యూసర్ అవునప్పుడు. ఎగ్జాక్ట్లీ. కానీ బట్ వెన్ ఇట్ కమ్, ఇప్పుడు రామనాయుడు గారు నేను ఎడిటర్ జాబ్ చేయలేను, రైటర్ జాబ్ చేయలేను, టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయలేను. బట్ వాళ్ళందరినీ ఎంప్లాయ్ చేసేది, వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయడం ఇది. దానిలో ఏదైనా ఒకటి మిస్ఫైర్ అయితే యూ విల్ ఓన్లీ సీ ఇట్ అట్ ద ఎండ్. అంతే. విల్ నాట్ క్యాచ్ ఇట్ బిఫోర్. వాళ్ళతో పాటు మీరు చూడాలి. టిపికల్గా ఎడిటర్స్ అండ్ డైరెక్టర్స్ విల్ క్యాచ్ దెమ్ అన్నమాట, నాట్ ప్రొడ్యూసర్. క్యాచ్ ది ఫైట్. అవును. అంటే ఎందుకంటే అంత ఇంటిగ్రేట్ అయినా కానీ యూ విల్ నాట్ సీ ద ఎండ్ రిజల్ట్. ప్లానింగ్లో విన్ ఉన్నాయి. సో ఆల్ దోస్ ఎలిమెంట్, అంటే మీకు ఆ సినిమాల్లో రెస్పెక్టివ్ మూవీస్లో ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో తీసామని ఏదో చేసి చుట్టడం ఉండదు. దే ఆర్ ఫైర్డ్. అంటే ఇది దీనిలో నా వీ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్. డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ సమ్ మెజర్స్ టు మేక్ షూర్ దే డోంట్ ఫెయిల్. ఈ మాటని అంటే రాబోయే సినిమాల్లో అంతేనా? ఇప్పుడు మీరు తీసిన సినిమాల్లో మీరు గర్వంగా ఒక మేకర్గా ఇంత స్టేక్ చేసి ఇంత చేస్తున్నారు కదా, ఇది నాకు చాలా బ్రహ్మాండమైన ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అండి. అంటే ప్రాఫిట్ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దానికి మీరు చెప్పుకోగలిగే ధమాకా ఒకటిగా ఫస్ట్ మూవీస్ గూఢాచారి అండి.
గూఢచారి. గూఢచారి చేసినప్పుడు everyone was asking, why are you getting into IT? The films. You're doing a tech business, be happy. Films are meant for a different purpose అని చెప్పేవాళ్ళు అందరూ. After Gudachari, nobody talks about it. Gudachari hit and we got it in third movie and release movie. So, then followed with Oh Baby. Then Kartikeya 2 made us really proud and అదే we got the award now. So కంగ్రాచులేషన్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక మనకి అసలు సౌత్ లో తెలుగు సినిమాలకి ఎప్పుడు అవార్డులు అన్నది తెలియదండి. అలాంటిది మీకు అవార్డు రావడం అన్నది రియల్లీ మీకు అభిషేక్ scale and size wise Venki Mama we did it in the first 3 years only. అంటే 18 లో రిలీజ్ అయింది మా సినిమాలో, 99 we released Venki Mama. అవును. And it's a combination movie and with the size and within 2 years our size movie release చేయడం అనేది it's a big thing. బట్ మీరు మీ అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమా బ్రో, అది హౌ డిడ్ ఇట్ ఫేర్ ఫర్ యూ సార్? అంటే దాంట్లో మాకున్న ఆపర్చునిటీని వి డిడ్ నాట్ యూస్ టు ద బెస్ట్. ఏంటది? అంటే మేము కళ్యాణ్ ద వే వీ కుడ్ హావ్ ఎలివేటెడ్ విత్ బ్రింగింగ్ ద రైట్ టెక్నికల్ ఎబిలిటీస్. అంటే మనకు ఇట్ వుడ్ హావ్ బీన్ అంటే మీకు ఆ కాన్సెప్ట్కు, ఆయన లుక్స్కు, ఆ ప్రజెంటేషన్కు కొన్ని ఎలిమెంట్స్ ఆడాయంటే ఇట్ వుడ్, అంటే ఇట్స్ అ వెరీ గుడ్ బిగ్ హిట్, బట్ ఇట్ వుడ్ హావ్ బీన్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ అయ్యేది. ఓకే. ఆ ఆపర్చునిటీ మా వల్ల మిస్ అయింది. మీ వల్ల ఎందుకు మిస్ అయింది? వి డిడ్ంట్ ప్లాన్ ఇట్ రైట్. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోండి. మేము తీసుకున్న కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేయలేదు విఎఫ్ఎక్స్. ఓకే, విఎఫ్ఎక్స్ మిస్టేక్ అది. అందుకోసం విఎఫ్ఎక్స్ సాంగ్స్ బీజిఎం ఈజ్ ఎక్స్ట్రాడినరీ, సాంగ్స్ ఆర్ యావరేజ్. కరెక్ట్. బీజిఎంస్ చాలా బాగున్నాయి, చాలా ఇమోషనల్. కళ్యాణ్ గారి సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు దే ఎక్స్పెక్ట్ ఎలివేషన్, దే ఎక్స్పెక్ట్ సాంగ్స్. ఎస్, ఆబ్వియస్లీ. అంటే తమన్ డిడ్ హిస్ బెస్ట్ ఇన్ ద బీజిఎం, నాట్ బెస్ట్, ఇట్ డెలివర్డ్ ద బెస్ట్. సాంగ్స్ వచ్చేసరికి యావరేజ్. మరి మీరు ముందు చెక్ చేసుకోలేదండి? ఎలా చేసుకుంటానండి? పాటలు వింటారుగా, పాట విన్న తర్వాత ఇది బాగుంది, ఇది బాగుంది. ఇండస్ట్రీలో చాలా రోజులు ఉన్నారు కదా, అంటే పాటలు ఎప్పుడు వింటారు మీరు? అంటే ఇప్పుడున్న ప్రాసెస్ లో వితౌట్ డూయింగ్ సాంగ్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ద షూట్. ప్రీ ప్రొడక్షన్ సాంగ్స్ రెడీ లేకుంటే చేయట్లేదు. అట్లీస్ట్ 60-70% ఆఫ్ అవర్ మూవీస్ ఇట్స్ అ ప్రీ కండిషన్. పాటలు ముందే వినాలి, పాటలు ముందే రెడీ అవ్వాలి. అదే రెడీ వినడం రెడీ కాకుండా ప్రొడక్షన్ స్టార్ట్ చేయట్లేదు. బాగున్నాయి లేదో తెలిసిపోతుంది కదా, లేకపోతే మళ్ళీ చేయించుకుంటారు. లేకపోతే దాన్ని అలాగ పట్టుకెళ్తుంటే కదండి. 4 రోజులు కూర్చుంటే మ్యూజిక్ సెట్టింగ్ మంచి పాటలు బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్. ఆ 4 రోజులు లాక్ చేయడానికి బద్ధకం. ఎవరికి బద్ధకం? డైరెక్టర్ గా మీకా? అది ఒకరు కాదు కదా, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. సిచ్యుయేషన్స్ డాక్యుమెంట్ చేయాలా. ఎగ్జాక్ట్లీ.